सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीः मोक्षलक्ष्मीः जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరటతవు మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:10. తిథి అష్టమి మధ్యాహ్నం 1:29 వరకు. నక్షత్రం కృత్తిక పూర్తిగా ఉంది. వర్జం రాత్రి 7:12 నుంచి 8:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు. మరల మధ్యాహ్నం 12:53 నుంచి 1:35 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:35 ప్రారంభం. శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. నేటి విశేషం భీష్మాష్టమి. భీష్మాచార్యుల వారు తన యొక్క ప్రాణములను స్వేచ్ఛగా వదిలేటువంటి వరం కలిగిన వాడే ఉన్నాడు కాబట్టి ఉత్తరాయణం వచ్చే వరకు అంటే రథసప్తమి వరకు నిరీక్షించి ఆడ తర్వాత కూడా ప్రాణాలను ఒకసారి కాకుండా తనకు ఉండేటువంటి 5 ప్రాణాలను 5 రోజుల్లో క్రమంగా వదిలాడు అని గాథ చెబుతూ ఉంది. సరే, మొత్తం మీద మనకు ఈ భీష్మాష్టమి నుంచి మనం ఏం చేయాలంటే భీష్ముడిని ఆరాధిస్తూ ఉండాలి. ఆయనకి మనం తర్పణాలు ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయనకి సంతానం లేదు కదా. నేటి ఆణిమత్యాలు. ఏ పరిస్థితుల్లో ఉన్నా మన కర్తవ్యం మనకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతూ ఉంటాయి. మనిషి అంతర్ముఖుడు కాగలిగితే మనసు తలుపులు తెరుచుకున్నా మూసుకున్నా ఆత్మజ్యోతి అనంతంగా వెలుగుతూనే ఉంటుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రేయ నమః. మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి అని చెప్పేసి మనం భావిస్తాం. చాలా పరమ పవిత్రవంతమైనటువంటి సుదినంగా కూడా భావిస్తూ భీష్మాచార్యుల వారి యొక్క గొప్ప లక్షణాలు, ఆయన జాతికి అందించినటువంటి మహోన్నతమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుతత్వంలో దాగిన పరమార్థ లక్షణాన్నంతా కూడాను అంపశయ్యపై ఉండే ధర్మరాజుకు ప్రబోధించాడు. ఈయన అంపశయ్యపై ఎందుచేత ఉన్నాడు అంటే నిండు సభలో ద్రౌపదిని ఆ కౌరవులందరూ కూడాను కలిసి చాలా నీచాతి నీచంగా ప్రవర్తించినప్పుడు సకల శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి భీష్మాచార్యుల వారు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు. కాబట్టి ఆ పాప ప్రక్షాళన కోసం ఆయన అంపశయ్యపై అలా పరుండారు. ఆయనకి స్వయం సిద్ధ మరణం ఉంది. అది ఆయన చేసిన తపస్సంపన్నతకి భగవంతుడు ప్రసాదించిన వరం, స్వయం సిద్ధి మరణం. అందుచేత అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశి నాడు ఆయన తనువును తాలించాడు. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి చాలా పరమ పవిత్రవంతమైంది కాబట్టి ఆయన విష్ణుమూర్తితో అన్నాడు, పరమ పవిత్రవంతమైనటువంటి ఈ ఏకాదశి భీష్మ ఏకాదశిగా నా పేరున విరాజిల్లేటట్టుగా వరం ఇవ్వవలసింది స్వామి అన్నప్పుడు తదాస్తు అన్నాడు ఆ నారాయణమూర్తి. ఇంత గొప్ప విశేషం. అందుకే భీష్మాచార్యుల వారే అంపశయ్యపై పరుండి విష్ణు సహస్రనామాలలో విష్ణుమూర్తి యొక్క వైభవోపేత తత్వాన్నంతా కూడాను వివరించి చెప్పారు. కాబట్టి
తప్పనిసరిగా ఈ అష్టమి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడాను విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజున బ్రాహ్మణోత్తముకి చక్కగా ఆహ్వానించి షడ్రసోపితమైనటువంటి భోజనం పెట్టి ద్వాదశి తిథిని కూడా చక్కగా పాటించటం, ఇది సనాతన సాంప్రదాయ లక్షణం. ఇలా చేసినట్లయితే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని, మనస్సు ఎప్పుడు కూడా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఉద్యోగమను పేర ఊరొదిలి కొడుకు, అత్తింటిలో నుండి ఆడపిల్ల, పెరవానిగా చూచు పిల్లనిచ్చిన వారు, కష్టాల వినలేని కన్నవారు, కలిగి కలగకున్న కలహాన జ్ఞాతులున్, ఏమి లాభం మంచు ఇతర జనులు, ఈ జన్మ బంధంబులీ విధంబుగనుండ, గత జన్మ వివరాల గణనయేలా, వెరసి నన్ను కాచువాడవు వెదగి చూడా, సర్వగతుడవు అనాద్యంత సాక్షివీవే, భాస్కరాదిత్య గృణి సంజ్ఞ భక్తవరద, దివసకర వరేణ్య సవితాదిగ్మ కిరణా. ఓ సూర్యనారాయణమూర్తి, ఏమి బంధాలయ్యా ఇవి, ఏమి బంధాలు! ఉద్యోగమనే పేరుతో ఊరొదిలి కొడుకు పూనానో, బొంబాయో, ఢిల్లీనో, మరో దేశమో వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నాడు. ఉద్యోగమను పేర ఊరొదిలి కొడుకు, అత్తింటిలో నుండి ఆడపిల్ల. ఈ ఆడపిల్లని పెళ్లి చేసి పంపిస్తే ఆ అత్తవారి ఊరు మళ్ళీ అది బొంబాయో, ఢిల్లీనో, వేరే దేశమో అవుతున్నది. ఆ ఆడపిల్ల అక్కడ ఉంటున్నది. ఈ కొడుకు ఉద్యోగం అనే పేరుతో ఎక్కడో ఉంటున్నాడు. పెరవానిగా చూచు పిల్లనిచ్చిన వారు, తనకు పిల్లనిచ్చినటువంటి మామగారు వాళ్ళు కూడా ఇక వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా, మన పిల్లని మనం ఇచ్చి చేసేసాము అని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు కానివాడుగానే చూస్తారు. కష్టాల వినలేని కన్నవారు, ఏమైనా బాధలుంటే చెప్పుకుందామనుకుంటే ఎప్పుడూ వీడి బాధలు చెబుతూనే ఉంటాడు, ఎక్కడ డబ్బిమ్మంటాము అనే విధంగా మనం అయినటువంటి వారు కన్నవారు కూడా అలా భావించే సందర్భాలున్నాయి. కలిగి కలగకున్న కలహాన జ్ఞాతులు, మనకి డబ్బున్నా లేకపోయినా కూడా ఉంటే ఆ ఉన్నది కావాలి, ఏదన్నా సాయం చేయమని, లేకపోతే ఎక్కడొచ్చి మన్ని అడుగుతాడో అని ఏదో విధంగా తప్పించుకునేటువంటి జ్ఞాతులు, నిరంతరం కలహాలతో ఉన్నటువంటి ఈ బంధుగణం, ఏమి లాభం మంచు ఇతర జనులు, ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇతనికి ఏదన్నా పని చేస్తే, లేదా ఇతను మన దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడితే ఈ సమయం అంతా వృధా అవుతున్నది, మనకి ఏమి లాభం ఉంటుంది అని ఇతర జనులు ఆలోచిస్తుంటే, ఈ జన్మ బంధమ్ములి విధమ్ముగనుండ, గత జన్మ వివరాల గణనయేలా. ఈ జన్మలో ఉన్న బంధాలే ఇలా ఉంటే ఇంకా గత జన్మ బంధాలు, నీది నాది 7 జన్మల బంధం, మంది ఈనాటి ఈ బంధం ఇవాల్టిది కాదు, ఇది ఏదో జన్మలోది అనుకోవటం ఇంకా ప్రయోజనమే ఉందయ్యా. ఈ జన్మ బంధమ్ములి విధమ్ముగనుండ, గత జన్మ వివరాల గణనయేలా, వెరసినను కాచువాడవు వెతకి చూడా. ఈ బంధాలన్నీ కూడా ఇలా గందరగోళంగా ఉన్నటువంటి సందర్భంలో నన్ను కాపాడేవాడెవడు, నా కోసం దిగివచ్చేవాడెవడు, ఆదుకునేవాడెవడు అని ఆలోచన చేస్తే నువ్వొక్కడివే కనిపించావయ్యా స్వామి. వెరసినను కాచువాడవు వెదకి చూడ, సర్వగతుడవు అనాద్యంత సాక్షివీవే. నువ్వు కర్మసాక్షివి, నిరంతరము కూడా నన్ను గమనిస్తూ ఉంటావు. నేను నిన్నే భావన చేస్తూ నీ పూజ చేస్తూ నీకు అంకితమైన వాణ్ణయ్యా. ఈ బంధములలో చిక్కుపడకుండా నేను ప్రశాంత స్థితిలో ఉండాలంటే నీ అనుగ్రహమే కావాలి, నువ్వే నన్ను ఆదుకోవాలి అంటూ ఆ సూర్యనారాయణమూర్తి పైన అచంచలమైన భక్తి విశ్వాసములతో
చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన అనంతకృష్ణ గారి అనంత భాస్కర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం అనంత భాస్కరాయ నమః. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా. ఎప్పుడైనా సరే సేవాభావం అనేటువంటిది చాలా బాధాకరమైన అంశం. అంటే మనం ఒక అవసరం కోసం ఇంకొకటి దగ్గర అభిమానాన్ని చంపుకుని జీవించడం అనేది సేవాభావం. అయితే అభిమానాన్ని చంపుకోకుండా బ్రతకడం అంటే అహంకరించి బ్రతకడమా? ఇది కూడా ఆలోచించవలసిన అవసరమే. సృష్టిలో అహంకారం విడిచిపెట్టాలి. పెద్దల దగ్గర అలాగే మహాత్ముల వద్ద వినయంగా ఉండాలి, కాదని కాదు. ఇక్కడ చెప్తున్న భావం ఏమిటి అంటే కేవలం లౌకిక ప్రయోజనాల కోసం మానవుల్ని సేవిస్తూ జీవించడం కాకుండా దీన్ని స్వవృత్తి అంటారు. ఇతరుల్ని సేవిస్తూ జీవించడం అనేది నీచ వృత్తిగా చేపిస్తారు. అలా కాకుండా ప్రతి మానవుడు కూడా భగవంతుడే తన యొక్క ప్రభువని, ఆయనకు నేను సేవకుణ్ణి అనే భావనతో జీవించగలగాలి. ఆ స్వతంత్రతా భావం ఉన్నప్పుడే జీవుడు తరించగలడు. ఆ భావం కలవాడు భక్తుడు, యోగి. అలాంటి యోగి భక్తుడైనటువంటి అన్నమాచార్య వారు ఈ కీర్తన వివరిస్తున్నారు. ఇంతకీ లోకంలో ఇంకొకరి వెంట దేబిరించి తిరిగే దేనికోసము అంటే చుట్టెడు కడుపుకయి చొరని చోట్లు చొచ్చి పట్టెడు కూటికయి బతిమాలి పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి వట్టి లంపటము వదలనేరడు గానా మనుజుడై పుట్టి మనుజుని సేవించి. చుట్టెడు కడుపుకై గొప్ప మాట చెప్పారు ఇక్కడ. చుట్టెడు ఇదొక తెలుగు పదం. సంస్కృతంలో ప్రాదేశము అనే కొలత ఉంది. ఆ కొలతకి సరిగ్గా తెలుగు పదం చుట్టెడు. ప్రాదేశము అంటే చేతిని చాచినప్పుడు ఈ బొటనవేలు ప్రారంభం నుంచి చూపుడు వేలు కొన వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రాదేశము అంటారు. దానికి సరి అయిన తెలుగు పదం జుట్టెడు అని అర్థం. అందుకే జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి. ఈ ప్రాదేశ భాగం మాత్రమే ఉంటుంది కడుపు, అంతే. పొట్ట ఎంత ఉంటుందయ్యా అంటే సరిగ్గా ప్రతివాడికి కూడాను ఈ బొటన వేలు నుంచి చూపుడు వేలు చివరి లోపల ఎంత ఉందో అంతే ఉంటుంది. ఈ కాసింత పొట్ట కోసమని చొరని చోట్లు చొచ్చి వెళ్ళకూడని చోట్లకు వెళతాడు. అయితే వెళ్ళకూడని చోట్లు అంటే అర్థం ఏంటి? ఇది ఒకటి తెలియాలి. వెళ్ళకూడని చోట్లు అంటే ధర్మ విరుద్ధమైనవే వెళ్ళకూడని చోట్లు. అది తెలుసుకోవాల్సింది. మానవుడు ఈ పొట్టను పోషించుకోవడం కోసమని, ఇంద్రియాలని సుఖపెట్టడం కోసమని చెయ్యి కూడని పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఎలాగో అలాగా శరీరాన్ని పోషించుకోవడం. ఈ మాట భాగవతంలో ప్రహ్లాదుడు చక్కగా వివరిస్తాడు. అక్కడ వివరిస్తూ చెప్తున్న అంశం ఏంటంటే ప్రతి మానవుడు కూడా ఈ శరీరాన్ని ధరించి ఈ శరీరమే సత్యం అనుకుని దీన్ని పోషించడమే జీవితం అనుకుంటారు. అంతేగాని మరొక పరతత్వం ఒకటి ఉందని కూడా ఆలోచించకుండా బ్రతుకుతుంటారు. ఇలాంటి అజ్ఞానుల బ్రతుకుని ఎండగడుతున్నాడు ఇక్కడ అన్నమాచార్యుల వారు. అందుకు కేవలం జుట్టెడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి పట్టెడు కూటికై బతిమాలి. ఈ చుట్టెడు కడుపుకి పట్టెడు కూడు చాలు. దీనికోసం వాణ్ణి వీణ్ణి బతిమలాడుతూ పై మాటలాడుతూ హృదయాన్ని చంపుకుని బ్రతుకుతూ ఉంటారే అన్నాడు ఇక్కడ. కేవలం జీవితం కోసమే బ్రతకడం అనేటువంటిది ఉన్నదే, అది గొప్ప జీవితం కాదు. జీవిత పరమార్థం ఒకటి ఉంది. ఆ పరమార్థం కోసం జీవించాలి. అంతేగాని ఇక్కడ సుఖాల కోసం వెంపర్లాడడం కాదు. మనం ఏవైతే సుఖాలు అనుకుంటున్నామో వాటిని తృణప్రాయంగా పక్కకు తోసి జీవించిన మహాత్ముల గురించి ఏమంటాం? తన దాకా వచ్చి నిధిని కూడా కాదని నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అని అపురూపమైన ప్రతిభతల్లో ఉండి కూడా కేవలం అతి సామాన్యమైన జీవితం గడిపినటువంటి త్యాగరాజస్వామి వంటి మహాయుగుల గురించి ఏమని చెప్పగలం మనం? వాళ్ళు ఎప్పుడూ కూడా పట్టెడు కూటికే జుట్టెడు కడుపుకే ఎక్కడా తిరగలేదే. మరి పరమార్థం ఒకటి ఎంచుకున్నారు. మనం అనుకునే సుఖాలని తృణప్రాయంగా విడిచిపెట్టారు. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని చెప్పినట్టుగా ఆ సింపుల్ లివింగ్లోనే వాళ్ళు ఎంతో తృప్తిగా నిరాడంబరమైన జీవితంతో ఒక ఉదాత్తమైన ఆలోచనతో జీవితాన్ని గడిపి సార్థకం చేసుకున్నారు. అందుకు జీవితం యొక్క పరమార్థాన్ని ఇంత చక్కగా చూపిస్తున్నారు ఇక్కడ.
పట్టెడు కూటికై బతిమాలి జుట్టెడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి తాను మళ్ళీ పుట్టిన చోటికే పొరలి పొరలి అంటే దొర్లుట పొరలుట ఇవన్నీ అర్థం లంపటాన్ని చూపిస్తున్నది. అందుకు పుట్టెడు చోటికే పొరలి అనే మాటలో అంతరార్థం ఏంటో పరిశీలించాలి. పుట్టిన చోటు అంటే అజ్ఞానము అని అర్థం. అజ్ఞానం వల్లే మనం పుట్టాం, అజ్ఞానం వల్లే పెరుగుతున్నాం, మళ్ళీ అజ్ఞానం వల్లే మళ్ళీ పుడతాం. అందుకు పుట్టిన చోటు అంటే అజ్ఞానము. తన జన్మకి మూల కారణమైన అజ్ఞానం వైపే పొరలి అజ్ఞానం వైపే తిరుగుతూ ఆ అజ్ఞానంలోనే మనస్సుని పెట్టివేసి అంటే నిలిపివేసి అజ్ఞానంలోనే మనస్సు నిలిపివేసి అజ్ఞానం అనగా ఏమిటో కాదు, ఈ దేహమే సత్యం అనుకుని దాన్ని సుఖపెట్టడమే జీవితం అనుకుని బ్రతకడమే అజ్ఞానం, ఇంకోటి కాదు. ఒక్క నిర్వచనం తెలుసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఈ అజ్ఞానం ఉంటుందో దీనివల్ల మళ్ళీ పుట్టుకొస్తుంది. ఒకానొక తేమ వాతావరణం ఉంటే కొన్ని రకాల క్రిములు పుడతాయిట. అందుకు తేమ వాతావరణం క్రిముల పుట్టుకకి ఎలా కారణమో అజ్ఞాన వాతావరణం జీవుల పుట్టుకకి అలా కారణం. అందుకే పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి అన్నప్పుడు అజ్ఞానం వైపే పొరలిపోతూ దానిలోనే మనస్సు పెట్టి వట్టి లంపటము వదలనేరడుగాన వట్టి లంపటమే. ఏవైతే సుఖాలను పట్టుకుని వేలాడుతున్నామో అవి నిరర్థకములు. ఆ నిరర్థకములు అనే మాటే వట్టి అనే మాటతో చూపిస్తున్నారు. వట్టి లంపటము వదలనేరడుగాన మనుజుడై పుట్టి మనుజుని సేవించి, వీటిని వదలలేక మనుషుడిగా పుట్టి మనుషుని సేవిస్తూ అనుదినం దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ఇదేమి జీవితం అంటూ దుఃఖమందనేలా అన్నారు. ఇప్పుడు రెండవ చరణంలో ప్రవేశిస్తున్నాం. అయితే సమస్యను కేవలం వర్ణించడం కవిత్వం కాదు, పరిష్కారాన్ని సూచించాలి. అది చూపిస్తున్నారు రెండవ చరణంలో. అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపములటుతానై అందమైన శ్రీ వెంకటాద్రీసు సేవించి అందరాని పదము అందేనట్టుగాన. ఇక్కడ అన్నమయ్య ఈ కీర్తన లోతైన భావంతో వర్ణించాడు, అందులో సందేహం లేదు. కానీ సామాన్యులకు కూడా ఈ కీర్తన బాగా పరిచయం అయిపోయింది. దానికి కారణం మహాగాయని గొప్ప జ్ఞాని అయినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేయడం ఒకటి ప్రత్యేకత. అయితే ఒకరు గానం చేసినంత మాత్రం అంత ప్రాచుర్యం పొందుతుందా? ఇది అన్నమయ్య కీర్తన కనుకనే ప్రాచుర్యమైంది. ఇందులో ఉన్న పదజాలంలో సౌందర్యం చాలా విశేషం. చిన్న చిన్న మాటలు, అవి తేట తెలుగు మాటలు, అందరికీ బాగా పరిచయం ఉన్న మాటలు. అందుకే ఆ మాటలు తేటగా ఉన్నాయి, కానీ భావం మాత్రం అంత సులభంగా ఉండేది కాదు. కొంత మథనం ఆలోచన అవసరమే. అందుకు మాటల్లో సంగీతాత్మకమైన ఒక యతి ప్రాస ఉండడం వల్ల నిలిచిపోయింది ఈ పాట. అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపములటుతాని. ఈ జీవుడనేవాడు మునుపు కీర్తనలో చెప్పినట్టుగా ఎవరెవ్వరి వాడు ఈ జీవుడు. ఇలాగా అందరిలో పుట్టాడు. అందరిలో పుట్టాడు అంటే అర్థం అన్ని రకాల జన్మలు పొందాడు. ఇప్పుడు మనం అనుకుంటుంటాం ఫలానా జన్మ తక్కువది, ఫలానా జన్మ ఎక్కువది. కానీ ఈ ప్రకృతి ప్రవాహంలో ఇప్పటికీ అలాంటి జన్మలు ఎన్ని పొందేమో ఇది తెలిస్తే ప్రతివాడు తన గొప్ప జన్మ దొరికింది అని అహంకరించడం. అందుకే అందరిలో పుట్టి అందరిలో చేరి అన్ని రకాల జన్మలు పుట్టాం, అన్ని రకాల వారితో సాంగత్యం వహించాం. అంతేకాదు అందరి రూపములు అటుతాని, అందరి రూపాలు ధరించాం మనం. ఈ మాట చాలా లోతైనది, ఒక గొప్ప తాత్విక చింతన. చూడ్డానికి ఒక్క వాక్యమే, కానీ ఆలోచిస్తే ఒక మహావాక్యం, మహాకావ్యం రెండూ ఉన్నాయి ఇందులో. అందుకే అందరి రూపములు అటుతాని, అందరి రూపములు తానే అయ్యాడు. ఇది తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఎన్నో జన్మలు ఎత్తాడు కనుక ఎన్నో రూపాలు ధరించాడు ఒకటి. అంతేకాదు మానవుడు, మనం అనుకుంటాం భగవంతుడికి 1000 ముఖాలు ఉన్నాయి అని, కానీ జీవుడికే వేల కొలది ముఖాలు ఉన్నాయి. ఒక్క జీవుడు ఎన్ని రూపాలు ధరిస్తూ ఉంటాడో. కాసేపు నవ్వుతాడు, కాసేపు ఏడుస్తాడు, కాసేపు మిత్రుడు, కాసేపు శత్రువుడు. అవతలవాడు నావాడు అనుకుంటాడు ఒకసారి, అవతలవాడు తనవాడు కాడనుకుంటాడు ఒకసారి. ఇలా రకరకాల భావాలు, రకరకాల రూపాలు అయిపోతుంటాయి. అలాగే సృష్టిలో ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు ధరిస్తాడు మానవుడే. వాడు జంతువు అయిపోతాడు, వాడు పశువు అయిపోతాడు, వాడే జ్ఞాని అయిపోతాడు, దేవత అయిపోతాడు, అంతలోనే రాక్షసు అవుతాడు, పిశాచం అవుతాడు. మన లోపల మన ఆలోచనల ముఖాలు చూస్తే మనకే భయాలు వేస్తాయి. అన్ని ముఖాలు ఉంటాయి. అందుకు అందరి రూపములటుతానై ఇన్ని రకాలుగా తిరుగుతున్నవాడు ఎప్పుడో కాస్త పూర్వపుణ్య విశేషం చేతనం లేదా బాగుపడే యోగం వచ్చినప్పుడు అందమైన శ్రీ వెంకటాద్రీసు సేవించి అందరాని పదమందెనటుగాన మనుజుడై పుట్టి మనుజును సేవించి అనుదినమను దుఃఖమందనేలా. ఇక్కడ 2 చరణాల్లో 2 వైవిధ్యాలు చూపిస్తున్నాడు. వట్టి లంపటము వదలనేరడుగాన మనుజుడై పుట్టి మనుజును సేవించి, అదొక చరణానికి పల్లవికి అనుసంధానం. 2వ చరణంలో అందరాని పదమందెనటుగాన మనుజుడై పుట్టి మనుజును సేవించి అనుదినమును దుఃఖమందనేలా. ఈ కొనసాగింపులో 2 చోట్ల 2 రకాల చమత్కారం చూపించారు హనుమాచార్యుల వారు.
ఈ లంపటం వదలనేరడం లేదే, మనుజుడై పుట్టి మనుజుడై సేవిస్తున్నాడే అని అదొక కొనసాగింపు. ఇక్కడ అందరాని పదం అందేనట్టుగా అని చెప్పడంలో ఏ మహానుభావుడో ఇటువంటి జీవితం గురించి తెలుసుకుని అందమైన శ్రీ వెంకటాద్రీసు సేవించి సత్యశివ సుందర స్వరూపమైన సచ్చిదానంద రూపుడైన పరమాత్మని సేవించి అనగా ఆశ్రయించి, ఇక్కడ మనుజుని సేవించి అని ప్రారంభించి ఈ చరణంలో వెంకటాద్రీసు సేవించి అని చెప్పడంలో మనుజుని సేవించడం దుఃఖహేతువు, ఈశ్వరుని సేవించడం మోక్షహేతువు. అందుకు సేవ చాలా గొప్పదే. సేవాధర్మము మేలుగా కనుచుమే శ్రీపాదముల్ గొల్చెదన్ అని ధూర్జటి మహాకవి కాళాస్తి మహాత్మ్యంలో తెలియజేస్తారు. అందుకు సేవాధర్మం చాలా గొప్పదే, కానీ ఈశ్వర సేవ గొప్పది. ఈశ్వర సేవ అంటే ఈశ్వరునికి అనుకూలముగా నడుచుకునుట అనగా ధర్మము, జ్ఞానము, భక్తి కలిగి ఉంటూ ఈశ్వర స్పృహతో చేస్తే అది ఈశ్వర సేవ అని చెప్తారు. అందుకే అందమైన శ్రీ వెంకటాద్రీసు సేవించి, ఇక్కడ అందము అంటే సచ్చిదానంద స్వరూపం అని అర్థం, అసలు సత్యం. అందుకు సచ్చిదానంద స్వరూపుడైన ఆ వెంకటాద్రీశ్వరుని సేవించి అందరాని పదమందెనట్టుగాన ఎవడూ పొందని మోక్షాన్ని ఈ జీవుడే పొందుతున్నాడు. అందుకు మనుజుడై పుట్టి మనుజుని సేవించి పడి పొరలేవాడు జీవుడే, చక్కగా ఈశ్వరుని సేవించి తరించిపోయేవాడు జీవుడే. అందుకు మొదటి చరణంలో ఈ పడి పొరలిపోయే అజ్ఞాన జీవుణ్ణి చూపించారు. రెండవ చరణంలో ఈశ్వరుణ్ణి ఆశ్రయించి మోక్షం పొందే జ్ఞాని అయిన జీవుణ్ణి చూపిస్తున్నారు. అలా రెండు చరణాలు చూపిస్తూ నువ్వు ఆ మార్గంలో పడి ఎందుకయ్యా పొరలాడుతావు, ఈ మార్గంలో చేరి తరించకుండా ఆ మార్గంలో ఎందుకు పడి ఉంటావు అంటూ ఆ పల్లవతో అంత అందంగా అనుసంధానం చేస్తున్నారు. ఇక్కడ అందరా అని పదము అందేనట్టుగాన, అందరా అని పదము అంటే అంత తేలిగ్గా పొందలేని మోక్ష పదము అని అర్థం. అందుకు ఈ జీవితాన్ని చక్కగా వినియోగించుకోవాలి. అయ్యా ఇంత కష్టపడకుండా పైగా వాడుకాలు వీడుకాలు పట్టుకోకుండా బతకవయ్యా అని చెప్తున్నావే, అసలు అలా కాకుండా ఎలా బతకాలి అంటే ఎలా బతకాలో రెండవ చరణంలో చూపిస్తున్నారు. బ్రతుకు యొక్క పరమార్థం వైపు వెళ్ళేలా బ్రతకాలి అని చూపిస్తున్నారు. ఇంత అద్భుతమైన కీర్తనను అందించిన అన్నమాచార్యులకు నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు. జై గురుదత్త. యజ్ఞో వ్రతం తపోదానం జపస్తీర్థం తథైవ చ సర్వేషామేవ జంతూనాం సర్వే మార్గాః ప్రతారకాః. యజ్ఞాలు, వ్రతాలు, తపస్సులు, జపాలు, తీర్థయాత్రలు ఇలాంటి సాధన మార్గాలన్నీ కూడా గురుతత్వం మీద దృష్టి లేకపోతే వాళ్ళందరూ కూడా కేవలం ఉత్తుత్తుగా ఉండేటువంటి మోసకారులు అని చెప్పచ్చు. అంటే గురుభక్తి లేని వారికి ఆయా సాధనా మార్గాల వల్ల దుష్ఫలితాలే కలుగుతున్నాయని చెప్తున్నారు ఇక్కడ. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. పార్వతి, గురుతత్వాన్ని తెలుసుకోలేకపోతే ఆ జప తపాదులన్నీ కూడా నిరర్థకాలే అవుతున్నాయని చెప్పారు. నేను విద్యావంతుణ్ణి అని మన మనసులో అనుకుంటూ ఉంటామంటే నేను సైంటిస్టుని అనో నేను అథవా నేను ఏ వేదశాస్త్ర పండితుడో అనే ఇవన్నీ నేను చదువుకున్నానని చెప్పేసి అలా అథవా నేను ఒక పెద్ద కళాకారుణ్ణి అనే మన యొక్క అభిప్రాయం. నేను చాలా కష్టపడ్డా, 5 ఏళ్ళు కష్టపడ్డా ఈ డిగ్రీకి అనేవాళ్ళు ఉన్నారు. కానీ విద్య అంటే ఏమిటి? విద్య అంటే సైన్సులు, కళలు ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే విద్యలే అయినప్పటికీ, అలాగే వేదశాస్త్ర పురాణాలు కూడా మరో రకం విద్యలే. కానీ ఈ సైన్సులు మొదలైనవి మన
కళ్ళను మనస్సును బయటకు బహుదూరాలకు ప్రసరింపజేసి బయట ఉన్న వస్తువులను గురించి తెలియజేస్తాయే కానీ నీలోనే ఉన్నటువంటి నిన్ను గూర్చి తెలుపలేవు. సైన్స్ అనుకుందాము, ఎన్నో గోళాల గురించి వాళ్ళకి తెలుస్తాయి. అటువంటి శాస్త్రం ఎంతో లోతులో ఉండినటువంటి మాణిక్యాలు తెలుస్తూ ఉంటాయి. ఇవి ఎంతో పెద్ద 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 సైంటిస్టులు అని చెప్పుకుంటున్నాము. కానీ ఇక్కడ నీలోనే ఉన్నటువంటి నిన్ను గూర్చి తెలుపలేవు అనేది జ్ఞాపకం పెట్టుకుందాం. అంతేకాదు నీకు మరింత దూరంగా తీసుకుపోతున్నాయి. ఎందుకంటే నీకు అహంకారం పెరుగుతుంది. నేను ఇంత పెద్ద లక్షణమైనటువంటి విద్య నేర్చుకున్నాను, ఇక వేదాది విద్యలు నీ కళ్ళను మనసును లోపలికి మళ్లించి నిన్ను నీ వైపుకి త్రిపుతున్నాయి. కనుక ఆ సైన్సుల కన్నా ఈ వేద విద్యలు గొప్పవి. పెద్ద పెద్ద వేద విద్యలు ఉన్నాయనుకోండి, లోపలికి వెళ్ళి తీసుకువెళ్ళి మళ్ళీ నువ్వెవరు అనేది కూడా అప్పుడప్పుడు తెలుపుతూ ఉంటుంది. ఆ విధంగా మనం చూసినప్పుడు సైన్సులు అనేవి నిజంగా విద్యలే కాదేమో అనిపిస్తుంది. ఇక వేదాలే అసలైన విద్యలు అని కూడా మనం కొంచెం చెప్పుకోవచ్చు. కానీ ఈ రెండు రకాల విద్యలు నీకు వచ్చినా కూడా ఈ విద్యలని నాకు వచ్చు అనేటువంటి భ్రమలో పడి నువ్వు అజ్ఞానాన్నే ఉపాసన చేస్తున్నావు. ఎన్ని పిహెచ్డీలు ఉన్నప్పటికీ కూడా ఇదే గతి. ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే ఒక ప్రశ్న. అంటే గురుతత్వ జ్ఞానం మీద దృష్టి లేనప్పుడు అన్ని విద్యలు అజ్ఞానంలోకి వెళ్ళిపడుతున్నాయని చెప్పచ్చు. కనుకనే వీటిని భ్రామకాలు అంటే భ్రమలో పడేసేవి అంటున్నారు. వీటి మోజుల్లో ఈ పడ్డవారికి అందరికి కూడా అల్పచేతస్కులు అంటున్నారు. అంటే తెలివి తక్కువ వారు అంటున్నాడు శివుడు. అందుకే మనం ముందుగా చెప్పుకున్న విద్యలన్నిటినీ కలిపి అపర విద్యలు అంటారు. అంటే తక్కువ రకం విద్యలు. ఇక మరో విద్య ఉంది, అదే పరవిద్య అంటే ఉత్తమ విద్య. అది గురుతత్వ దర్శనంలోంచి మాత్రమే మనకు లభిస్తుంది. ఇక వేద విద్యలు నేర్చిన వారిలో అనుష్ఠాన పరులు కొందరు ఉన్నారయ్యా. అనుష్ఠానం అంటే ఏంటి? యజ్ఞాలు, దానాలు, మానవ సేవలు, పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు, జపతపాలు, ఇవన్నీ కూడా అనుష్ఠానాలే. ఇక ముందు ఏం చెప్తున్నారో చూస్తాను. ఈ అనుష్ఠానాల గురించి మనం మాట్లాడుకుందామా?